చిన్నప్పటి నుంచి నేను రామ్ డోలి అంటే రామును ఉయ్యాల యొక్క పండుగ అనేది నేను చిన్నప్పటి నుంచి అయితే వినడం అనేది జరిగింది. అది బస్కి పంచాయతీలో 7 years ఒకసారి అనేది జరుగుతుంది అనమాట. అయితే నేను రేపటికి ఉంది ఈ రోజు ఏమేమి పనులు జరుగుతున్నాయి, అసలు దాని రామ్ డోలి యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా చేస్తారు, ఆ యొక్క అరేంజ్మెంట్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను, చూసేయండి. సో ప్రస్తుతానికైతే ఇదే రామ్ డోలి అనమాట. దీని బ్యాక్గ్రౌండ్ లోనే మొత్తం అంతా రేపు ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, లుక్ లైక్ మనకి జాయింట్ వీల్ లాగే ఇది యాజ్ డిస్ గా కనిపిస్తుంది అనమాట. అయితే రేపు అనేది మనకి రేపు అసలు దాని యొక్క ఇదేంటనేది మనకు తెలుస్తుంది. అక్కడ ఏంటంటే పిల్లల్ని కూర్చోబెట్టి దాన్ని రోల్ చేస్తారనమాట, అది తిరుగుతుంది పూర్తిగా. సో మనమైతే ప్రస్తుతానికి లైవ్ లో ఉన్నాము. రేపటికి రిమైనింగ్ క్లిప్స్, ఇప్పుడు డ్రోన్ క్లిప్స్ కూడా మేము ఫ్లై చేస్తాం. డ్రోన్ ఫ్లై చేసి ఇక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను నేను. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా అక్కడ నలుగురు అబ్బాయిలు ఉంటారు. అది ఏంటంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఉంటారు. వారికి ఏంటంటే ఈరోజు సోమవారము, ఈరోజు వారికి ఏమి తినిపించకుండా ఒక గృహాల్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఉంచుతారు. రేపటికి అంటే మంగళవారం 13 తారీఖున వాళ్ళకి ఏంటంటే వారికి స్నానం చేయించేసి వాళ్ళకి పళ్ళు పదార్థాలు పెట్టించేసి వారికి తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ కొన్ని వారికి మన గిరిజన సాంప్రదాయ ప్రకారంగా మా గురువు గారు చిన్న కొన్ని కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పుడు ఆ నలుగురు కుర్రోల్ని తీసుకెళ్ళి ఆ ఉయ్యాల దగ్గర కూర్చోపెట్టి అది 3 సార్లుగా అది అలా తిప్పుతారు. మరి అదే సాంప్రదాయ ప్రకారంగా